హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. నేను ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసిన కలర్ వచ్చేస్తుందండి, రెడ్ కలర్ ఆర్ ఎల్లో కలర్. ఈసారి ఫస్ట్ టైం వైట్ కలర్లో ట్రై చేశాను. అది ఎలాంటి సాసెస్ కానీ, వెనిగర్ కానీ, మసాలాని కానీ ఏది యూజ్ చేయలేదండి. అన్ని న్యాచురల్ ప్రొడక్ట్సే. కారంగా మంచి టేస్టీగా కూడా వచ్చింది. తినడం మొదలుపెట్టారంటే అస్సలు ఆపాలనిపించదు, అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని వాటర్ వేసుకుని, వాటర్ సాల్టీగా ఉన్నంత టేస్ట్ వచ్చేంత వరకు సాల్ట్ యాడ్ చేసుకుని, కొంచెం స్టోన్ ఫ్లవర్ ఆయిల్ వేసుకుని వాటర్ని బాగా మరగనివ్వాలి. మరిగిన వాటర్లోని మాత్రమే బాస్మతి రైస్ని ఆల్రెడీ గంట ముందు నానబెట్టుకుని దాన్ని వేసుకుని 90% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసి రైస్ని సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత రైస్ మాత్రమే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, జీలకర్ర 4 పచ్చిమిరపకాయల వరకు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు క్యాబేజ్ని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలండి. కొంచెం క్యారెట్, ఇంకా ఫ్రెంచ్ బీన్స్, ఇవి రెండు వేసుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫాస్ట్గా మగ్గడం కోసమని మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత మధ్య మధ్యలో తీసుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎవ్రీ 1 మినిట్కి మూత ఓపెన్ చేసి కలుపుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత హాఫ్ కప్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్, ఒక పెద్ద క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం గ్రీన్ పీస్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మొత్తం ముక్క మెత్తబడిపోవాలండి. క్యారెట్ మెత్తబడిందంటే మొత్తం అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. రుచికి సరిపడే అంత సాల్ట్, తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మధ్యలో ఒక్కసారి మూత పెట్టుకుని ఒక 1 మినిట్ ఉంచారంటే ఇలా చక్కగా క్యారెట్ ముక్కను పట్టుకుంటే ఇలా మెత్తపడిపోతుంది. ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత వెజిటేబుల్స్ ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని దీనిపైన ఒక లేయర్ లాగా వేసుకోండి. వేసుకుని ఇంకొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా కొంచెం కొత్తిమీరని ఎక్కువే వేసుకోండి. వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకుంటున్నట్టుగా కలుపుకోండి. అంతే అండి. ఒక 10 మినిట్స్ ఇలా కలుపుకున్నారంటే టేస్టీగా మన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అనేది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. సేమ్ టైం తినడం మొదలుపెట్టారంటే అస్సలు ఆపరు, అలా తింటూనే ఉండాలనిపిస్తుంది. రియల్ వెజిటబుల్ ఫ్లేవర్స్తో అండి. పూర్తిగా కుక్ అయ్యి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉంచుకొని అప్పుడు సర్వ్ చేసుకోండి. మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి మీ లంచ్ బాక్సెస్లోని. అందరూ ఇంట్రెస్టింగ్గా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.